Hello, hello, Varun. Hello. Good morning, sir. Good morning. Is it audible to all? అందరికి వినపడుతుందా? అందరికి Yeah, వినపడుతుందా? sir. Ajay Kumar, Varun, Vinila. Is it audible to all? అందరికి వినపడుతుందమ్మా? Yeah, sir. Yeah, horrible, sir. Okay, sir. Social. వచ్చాయా? ఏబిసి వాల్యూస్ వచ్చాయా అందరికి? వచ్చాయి సార్. వెల్కమ్ ఇజాజ్ బ్లిసింగ్టన్, కళ్యాణ్, అజయ్ కుమార్. We can wait for the 2 or 3 minutes. Okay, ఒక 2 minutes wait చేద్దాం. Remaining students will be joined. Okay. Till that time I should write the problem. అప్పటి వరకు బోర్డు మీద ప్రాబ్లం రాస్తాను.
ఓకే, అందరూ వచ్చినట్టు ఇంకెవరైనా వస్తారు? Write your next question. Fit a curve of the form okay. Fit a curve of the form y is equal to a into e power bx. Y is equal to a into e power bx. The x corresponding values are 77, 100, 185, 239, 285. Y corresponding values are 2.4, 3.4, 7.0, 11.1, 19.6. Okay. Total 12 members are joined. Okay. Sarina, my dear students. Okay. This is last and final problem in this model. Fit a curve of the form y is equal to a into e power bx. X corresponding values are 77, 100, 185, 239, 285, and y corresponding values are 2.4, 3.4, 7.0, 11.1, and 19.6. Okay. So first write let the curve answer. Let the curve be y is equal to a into e power bx. Taking logarithm on both sides, log y, log a into e power bx, log a into e power bx. Now we apply the log mn formula in this place. Now we apply the log mn formula. Okay, na? Log y is equal to
log y is equal to log a plus log e power bx. Okay na? Log y is equal to log a plus bx. Log e base c. The value of log e base c is what? 1. The value of log e base c. When the property and base both are equal, so that value is equal to 1. So log e base c is equal to 1. So now that అంటే ఈ ప్రూఫ్ అనేది ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ముందైతే కంపల్సరీ చేయాలి. ఓకేనా? ఈ ప్రూఫ్ అయితే కంపల్సరీ చేసి దానికి కంటిన్యూషన్ ప్రాబ్లం చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని లైన్ ఈక్వేషన్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రూఫ్ చేయాలి. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ టు యూ దిస్ గివెన్ కర్వ్ ఈస్ ఇన్ ద ఎక్స్పోనెన్షియల్ ఫామ్ that we are changing into line equation. Then only we apply the normal equations. That's why we are doing this proof. Okay na? అదే ప్రీవియస్ గా స్ట్రైట్ లైన్ లో కానీ పెరాబోలా కానీ అట్లా చేయక్కర్లేదు, ప్రూఫ్ చేయక్కర్లేదు. ఓన్లీ ఎస్పెషల్లీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లో మాత్రమే చేయాలి. ఇంకోటి కర్వ్ ఉంటుంది, ఆ కర్వ్ ఫంక్షన్ లో చేసుకోవచ్చు. అంతేగాని మామూలుగా స్ట్రైట్ లైన్ డైరెక్ట్గా ఇచ్చి స్ట్రైట్ లైన్ చేయమని డైరెక్ట్గా ఇచ్చి పెరాబోలా ఇచ్చినప్పుడు మాత్రం చేయకూడదు. బట్ నార్మల్ ఈక్వేషన్స్ ప్రూఫ్ చేసుకుంటే అట్లా చేయకూడదు. అది అక్కడ సపరేట్గా అడుగుతారు, డిరైవ్ ద నార్మల్ ఈక్వేషన్స్ అని. ఇక్కడ ఏంది, ఒక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ని నువ్వు దేనిలో మారుస్తున్నావు, నార్మల్ ఈక్వేషన్ లో కంటే స్ట్రైట్ లైన్ లో మారుస్తున్నావు. అక్కడ మారుస్తున్నావు కాబట్టి కన్వర్ట్ అవుతుంది కాబట్టి మనం ప్రూఫ్ చేయాల్సి వస్తుంది, అంతకంటే ఏం లేదు. ఓకేనా? సార్ మొన్న చేశారు మళ్ళీ చేస్తున్నారు లేదని అనుకోవద్దు. ఓకేనా? ఇది చెయ్యాలి. నేను చేయలేదు అనుకోండి, మీరు కూడా ఎగ్గొట్టేస్తారు. డైరెక్ట్ రాశాను అనుకోండి, మా సార్ ఇంత రాశాను అనుకుంటారు. అందువల్ల కంపల్సరీ నేను చేస్తాను. మీరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చినప్పుడు నోట్స్ చెక్ చేస్తాను. చెక్ చేసినప్పుడు అప్పుడు ఇది ఉండాలి, ప్రూఫ్లు ఉండాలి ఈ ప్రాబ్లం. ఓకేనా? ఓకే అరే ఓకేనా బాలరాజ్? ఓకే సార్. ఆఫ్లైన్ క్లాస్ ఉన్నప్పుడు చెక్ చేస్తాను. ఇప్పుడు ఈ మోడల్ ప్రాబ్లమ్స్ దగ్గర కంపల్సరీగా ఈ 4 లైన్ ప్రూఫ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎందువల్ల అని కూడా చెప్పాను. y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఈ పవర్ bx ఎక్స్పోనెన్షియల్ కాబట్టి ఎక్స్పోనెన్షియల్ అనేది స్ట్రైట్ లైన్ లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ రీజన్ అనేది అక్కడ మనకి పేపర్ మీద అవుట్పుట్ కనబడాలి. ఓకే రైట్. log y ఈజ్ ఈక్వల్ టు log a బేస్ c dx ఇంటూ, ఓకేనా? log y ఈజ్ ఈక్వల్ టు log a ప్లస్ bx. ఓకే, let log y is equal to capital Y, log a is equal to capital A, b is equal to capital B, small x is equal to capital X. Now we apply this. Okay na? Y is equal to a plus bx. Y is equal to capital Y is equal to, okay na? Say like that only. Capital Y is equal to a plus bx. Okay na? This is a plus bx. The normal equations of this straight line. Sigma y is equal to m capital A plus b sigma x. Sigma xy is equal to a sigma x plus b sigma x. Are you okay? Right. Write down this is small x is equal to capital X. Small x is equal to capital X. Okay na? That is equal to 77, 100, 185, 200, 285, 200, 285. సార్ అది 239 సార్, 200 కాదు. 230, very good. 239. Okay. 239. 239. Yes, correct. 239 is correct.
Okay. And small y is equal, what is small y? This is 2.4, 3.4, 7.0, 11.1, 19.6. This is small y. So capital Y is equal to log y basic. So log 2.4. Log 2.4 is nothing but 0.875. very good. 0.875 4687. Okay, na? Log 3 point, that is nothing but 1 point 1.22377. 1.22 3 3775. 775 432 432. Right, next. నెక్స్ట్ అలా అనుకుంటే పై కూడా 2 డిజిట్స్ ఉన్నాయి కదా సార్ ఇంకా ఉండే రాయండి అట్లా రాసినంత మాత్రం ప్రాబ్లం ఏం లేదు అక్కడ జస్ట్ రాసుకున్నాం మాక్సిమం ఎన్ని డిజిట్స్ తీసుకోవచ్చు సార్ వీటిలో మాక్సిమం ఎన్ని డిజిట్స్ తీసుకోవచ్చు డెసిమల్ తర్వాత తీసుకోవచ్చు అట్లీస్ట్ 4 5 తీసుకోవచ్చు ఓకే ఎక్సెస్ కూడా రాస్తున్నాను రాసినంత మాత్రం ప్రాబ్లం ఏం లేదు ఓకేనా అది పోయినా కూడా నెగ్లెక్ట్ హయ్యర్ డిజిట్స్ అనేది నెగ్లెక్ట్ చేసుకోవచ్చు కదా దానిలో ప్రాబ్లం ఏం లేదు ఓకేనా రైట్ ఓకే సార్ 1.94 5910 జీరో వచ్చింది కూడా దాని పక్కన డిజిట్స్ కంపల్సరీ తీసుకోవాలి పాయింట్ ఆఫ్టర్ జీరో నెగ్లెక్ట్ అవుతుంది కదా ఓకేనా నెక్స్ట్ 2.406945 ఓకేనా నెక్స్ట్ 2.9755 2956 ఓకేనా అది ఓకే ఓకే సార్ next what is that x square .5929 next and then a 5929 .5929 x square 5929 సార్ పాయింట్ లేదు okay right oh this is x square 77 into 77 what is the 77 into 77 5929 okay very good what about this is 100 whole square 10,000 తెలిసిందే కదా 34225 next 57121 next 81225 this is 285 whole square this is 285 whole square okay na are you okay is there any doubt xy so multiply x into y okay na so that is equal to x into this is capital Y not small y I wrote here small y okay na capital Y xy అంటే క్యాపిటల్ XY స్మాల్ x అన్నదే క్యాపిటల్ X అన్నదే కదా XY ఓకేనా 77 into 0.875467 ఓకేనా so that value is equal to 67.411
09. Next, xy 100 into this is, okay na? That value is equal to 133. 133.37754. Next, సార్ 122.37 వస్తుంది సార్. 122.37 వస్తుందా? 3775432. 22 వచ్చిందా? 33 తీసేయమంటావా? అవును సార్. మళ్ళీ ఒకసారి చూడండి, రిమైనింగ్ మెంబర్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. 122.37 వచ్చింది సార్. నీకు కూడా అంతే వచ్చిందా? రైట్. ఇంకా ఎనీబడి ఎల్స్? సరే, ఓకేనా? కనబడదా 122.37 అని? సరేనా? రైట్. నెక్స్ట్ 359 993, ఓకేనా? నెక్స్ట్ 575.2598, ఓకే? 848.025. ఓకేనా? రాసుకున్నారు అందరూ? ఫస్ట్ సిగ్మా ఎక్స్. వాట్ ఈస్ సిగ్మా ఎక్స్? 886 అంతేనా? నెక్స్ట్ సిగ్మా వై 9.4276289, ఓకే? సిగ్మా ఎక్స్ స్క్వేర్. Sigma x square is what? 188,500. What about sigma xy? చెప్పండి. Sigma xy, the value of sigma xy 43.5. 1973. Very good. 1973.03390. 639. 19 చెప్పమ్మా ఒకసారి మళ్ళీ. 1973.03339. 1973 point 0 6643. 6643 correct. 43 సార్. లాస్ట్ 43, ఓకేనా? మీరు XY ఫస్ట్ ఒక రాంగ్ చేశారు సార్. XY లో చేస్తా, వెయిట్ 6643. చెప్పండి, XY ఏంది వచ్చింది? XY ఫస్ట్ ఉంది కదా సార్, లాస్ట్ డిజిట్స్ చేంజ్ అవుతాయి. 0899 వస్తుంది అక్కడ. ఏది 67 పాయింట్ కదా? 67 పాయింట్. అవును సార్. 67 పాయింట్ 4110,899. 899. అవును సార్. సరేనా? ఓకే సార్. అదే ఒక్కోసారి ప్రింట్ మిస్టేక్ పడి ఉంటుంది, తప్పు పడి ఉంటుంది. ఇంకేమైనా డౌట్ ఉందా? లేదు సార్, వాల్యూ కరెక్ట్.
6643 వచ్చిందా? ఏం లేదు, జాగ్రత్తగా మనం క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకొని చేసుకోవాలి కదా, అంతకంటే ఏం లేదు. ద థీమ్ ఈస్ హియర్ ఓన్లీ we apply the values by using calculators. Okay, no? Right? Just now, sigma y. What is the first normal equation? Sigma y is equal to a plus ma plus b sigma x. Okay, na? What is sigma y? 9.24, 9.42, 762, 8 is equal to, what is m? M is equal to what? 5. B sigma x 886 B. Okay, na? I'll need to run. Next, sigma xy. What is sigma xy? Sigma xy is equal to a into sigma x, b into sigma x square. Sigma xy is what? 1973. 1973.06643. Sigma x, what is sigma x? 886. Okay. What is sigma x square? 1884. Are you okay? To solve these two, we get the values of a and b. Okay, now. Solve చేస్తున్నారా? You please solve these two. స్పందన చెరుకూరి చేస్తున్నామా? స్పందన చేస్తున్నారా? రవితేజ, are you doing or not? రవితేజ, బాలరాజ్, బిజ్జా కళ్యాణ్, వెనీలా. చేస్తున్నాం సార్. రెస్పాండ్ అవ్వరేంటి? మీరు రెస్పాండ్ అవ్వకపోతే వాట్ ఐఎమ్ థింకింగ్, వినపడట్లేదా? దట్ ఫస్ట్ అలా ఆలోచన వస్తుంది. ఓకేనా? ఎప్పుడైనా అలా సార్ బి పిలిచినప్పుడు వాల్యూ వినేలా చెప్తున్నా, చెప్పు. ఏ స్పందన 0.0096. బి వాల్యూ ఇస్ 0.00696. వెరీ గుడ్. క్యాపిటల్ బి వాల్యూ ఇస్ సార్ ఏ వాల్యూ కొద్దిగా ఎనర్జీకి చెప్పు, నీరసంగా చెప్పు. కొద్దిగా ఎనర్జెటిక్ గా 0.9960. 28. ఏది ఏ వాల్యూ? 0.18. ఇంకా స్ట్రాంగ్ గా చెప్పాలి. 0.18 38. 39 కదా? అంటే నేను ఓన్లీ 4 డిజిట్స్ తీసుకున్నాను. 3899 వచ్చింది, అట్లా 39 వేసుకోవచ్చు. ఓకేనా? 3 ఎంత వచ్చింది? ఇంకా ఎనీబడి ఏ వాల్యూ? క్యాపిటల్ ఏ వాల్యూ? 1839396. 39 0.1839. గట్టిగా చెప్పాలమ్మా, నోట్లో చెప్పుకుంటే అట్లా ఇంటికాడ అరుస్తారు కదా.
39 సార్. 39 నెక్స్ట్ ఏంటి 39 తర్వాత 39 మళ్ళీ 39 ఏనా మళ్ళీ 39 మళ్ళీ మళ్ళీ 39 39 39 36 36 ఆ మళ్ళీ 39 అంట సార్. ఇక మొత్తం 39 ఓకే. సో వరుణ్ వచ్చింది ఎంత 0.183939 వరుణ్ సార్ ఆర్ యు గాట్ ఇట్ దిస్ 0.183939 లేదు సార్ ట్రయింగ్. ట్రయింగ్ అని ఇంకా ఓకే. అజయ్ కుమార్ మిస్టర్ అజయ్ సార్ ఏం చేస్తున్నావు క్యాపిటల్ ఏ ట్రై వాల్యూ చేస్తున్నా సార్. క్యాపిటల్ మరి ఇప్పటివరకు ఏ వాల్యూ చెప్పలేగా నువ్వు నెంబర్ 1 రూల్ నెంబర్ 1 ఉండు నువ్వు నెంబర్ 1 లో ఉండాలి. ట్రై చేస్తున్నా. ట్రై చేస్తున్నావు ఇంకా చేస్తున్నావు. బాలరాజ్ నెంబర్ 2 రవితేజ మీరు కొనరా క్యాలిక్యులేటర్స్ కొనరా కొనలేదు ఇంతకీ ఆర్ యు బై ద క్యాలిక్యులేటర్స్ ఆర్ నాట్ కొన్నరా కొనలేదా సార్ కొన్నావా చెప్పండి వాల్యూస్ చెప్పండి రాస్తాను ఓకేనా. అప్పటివరకు అటెండెన్స్ తీసుకుంటా కొద్దిగా అటెండెన్స్ ప్రజెంట్ ఇవ్వండి. స్పందన 107 ప్రజెంట్ 101 ప్రజెంట్ 102 ప్రజెంట్ 118 ప్రజెంట్ నెక్స్ట్ 103 ప్రజెంట్ 104 105 ప్రజెంట్ 106 ప్రజెంట్ 113 ప్రజెంట్ 115 ప్రజెంట్ 117 ప్రజెంట్ ఓకేనా. సార్ 116 116 116 సార్. 116 ప్రజెంటే కదా సార్ అయితే ఇంతగా చెప్పలేదని. 116 ప్రజెంట్ 106 కూడా ప్రజెంట్ ఓకేనా. 113 ప్రజెంట్ 115 ప్రజెంట్ 117 ప్రజెంట్ 117 116 ఓకే. టోటల్ 3 6 7 8 9 10 11 12 మెంబర్స్ ఆర్ ప్రజెంట్ ఓకేనా. స్మాల్ ఏ వాల్యూ చెప్పు వినీలా ఏంటి స్మాల్ ఏ వాల్యూ ఎంత 1.20. సో వాట్ ఈస్ క్యాపిటల్ ఏ? Capital A is equal to what? Log A. log A base C. So that is equal to 0.183939 is equal to log A base C. Okay. A is equal to e power 0.183939. So what is the value of small a? 1.2014. 2019. 1.2019. 2019. Small b 194. capital B. Small b capital B రెండు కూడా ఒకటే కదా. 0.0096. 0.0096 96. Write these two into exponential curve. Exponential curve ఏంటి? Y is equal to a into e power bx. What is a? 1.2019 e power. What is b?
ఆర్ యూ ఓకే? ఆర్ యూ కంప్లీటెడ్? 118 రాసుకున్నావమ్మా? 118 రాస్తున్నా సార్. మరి మీరు ఎందుకు పోస్ట్ చేయట్లేదు? మరి గ్రూప్ లో క్లాస్ అయిపోయిన తర్వాత నోట్స్ పోస్ట్ చేయమని చెప్తున్నాను. నాకు వచ్చేది 12 మెంబర్స్. పోస్ట్ చేశా కదా సార్. 12 మెంబర్స్ కి ఎంత టోటల్? నువ్వు కాదు, టోటల్ 12 మెంబర్స్ కి నాకు ఎంతమంది వస్తున్నాయి అంటే ఓన్లీ 4-5 మెంబర్సే వస్తున్నాయి. 12 మెంబర్స్కి కనీసం 24 పేజెస్ కనపడాలి నాకు. ఒక పర్సన్ 2 పేజెస్ పోస్ట్ చేసినా కూడా 24, కనీసం 20 పేజెస్ కూడా కనపడట్లేదు నాకు. ఇజాజ్ బ్లిసింగ్టన్ రాస్తున్నావా? ఇజాజ్ బ్లిసింగ్టన్ 116. రవితేజ రాస్తున్నారా మీరు? రాసి మరి పోస్ట్ చేయట్లేదు, మీ నెంబర్ కనబడలేదు నాకు. మీది నెంబర్ దగ్గర కనబడట్లేదు, మీ పేరు పోస్ట్ చేసే దగ్గర. అదేవిధంగా వీళ్ళు 104 పోస్ట్ చేస్తున్నావా? బిజ్జా కళ్యాణ్ చేయట్లే, నెగ్లిజెన్స్ చెప్తే చేయట్లే. నేనైతే అటెండెన్స్ దాన్ని బేస్ చేసి తీసుకుంటా. ఎవరైతే నోట్స్ పోస్ట్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని అటెండెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అర్థమైందా? మీరు రాస్తున్నారా ఇట్లా మాకు ఎలా తెలిసింది? దట్ ఈస్ ద ఓన్లీ ఐడెంటిఫికేషన్. మాకు అదే ఐడెంటిఫికేషన్, మీరు రాస్తున్నారా ఇట్లా. ఓకేనా? ఇంకా రేపటి క్లాస్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే 50 years సెకండ్ డిగ్రీ పాలినామియల్ ప్రూఫ్ చేద్దాం. ఓకేనా? నార్మల్ ఈక్వేషన్స్ ప్రూఫ్ చేయలేదంటది, అది ఒకసారి చెయ్యాలి మనం, అదొకటి ఇంపార్టెంట్. డెరైవ్ ద నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ పెరాబోలా. నార్మల్ ఈక్వేషన్స్ యొక్క పెరాబోలాని మనం ప్రూఫ్ చేయాలి. ఆల్రెడీ లైన్ ఈక్వేషన్ చేసాం. లైన్ ఈక్వేషన్ ఇస్ కంప్లీటెడ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్. అంటే ఈ ప్రాబ్లంలో స్టార్టింగ్ చేసింది ఎక్స్పోనెన్షియల్. లైన్ ఈక్వేషన్ చేసాం, ఇంకా పెరాబోలా ఒకటి చేయలేదు. ఆ పెరాబోలా అన్న సెకండ్ డిగ్రీ పాలినామియల్ అన్న ఇక్కడ రెండు ఒకటే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పెరాబోలా అండ్ సెకండ్ డిగ్రీ పాలినామియల్ బోత్ ఆర్ ఈక్వల్. ఓకేనా? సో దట్ ప్రూఫ్ విల్ డూ ద టుమారో. ఓకేనా? ఇది వెరీ వెరీ బిగ్ ప్రూఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ఓకేనా? రేపటి క్లాస్